అండి. ఇవాళ మా చిన్నమ్మాయి అయితే ఫుడ్డింగ్ చేస్తానంది. ఫుడ్డింగ్ అంటే ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నా గానీ, తను చేసే ఫస్ట్ వంటకం అంటే స్వీట్‌లో అయితే ఇదే ఫస్ట్ వంటకం. తనైతే టమాటా రైసు, కొంచెం కోడిగుడ్డు ఫ్రయ్యి, కో ఫ్రైడ్ రైస్ ఇలాంటివి అయితే చేసిద్ది. తనే తినిద్ది ఎక్కువగా. తనకి నచ్చలేదు, కూర నచ్చలేదు అంటే గబ్బా గబ్బా ఎళ్లి పొయ్యి మీద గిన్నె పెట్టేసి టమాటా రైస్ చేసేసుకునేది. ఎప్పుడు ఇంట్లో టమాటాలుంటాయి కాబట్టి. ఇవాళైతే ఫుడ్డింగ్ చేస్తానమ్మా నేను అని చెప్పి అయితే ఇంట్లో ఉంటే వాళ్ళు చేసే జాతర అంతా ఇంత కాదు. వాళ్ళు చేసే పని మనం ఒప్పుకోలేదంటే వాళ్ళు అంత గోల చేస్తారు. ఇక సరే అని చెప్పి మా చిన్నమ్మాయికి ఇస్తే అలా చేసేసింది. ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నాను కానీ సూపర్‌గా వచ్చింది. చాలా టేస్ట్‌గా కూడా ఉంది. ముందుగా అయితే మిక్సీ జార్‌లోకి బ్రెడ్ ముక్కలు తీసుకుంది. ముక్కలు తీసుకొని దాంట్లోనే 2 గ్లాసులు పాలు పోసుకుంది. తర్వాత 2 గుడ్లయితే కొట్టేసుకున్న తర్వాత అదంతా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకుంది. తర్వాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ పందారు వేసుకొని పాకం అయితే పడుతుంది. పాకం వచ్చేలాగా పడతలేదు. అది గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో మారేదాకా తిప్పుకుంటా ఉంది. తిప్పిన తర్వాత అది ఒక బాస్ గిన్నెలోకి వేసుకుంది. బాస్ గిన్నెలోకి వేసుకొని అదంతా శుభ్రంగా గిన్నెకంతా స్ప్రెడ్ చేసుకొని తర్వాత మిక్సీ పట్టుకున్న మిశ్రమం మొత్తం దాంట్లో పోసుకొని తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆ పెనంలో వాటర్ పోసుకొని ముందుగా అయితే ఒక ప్లేట్ సెట్ చేసుకుందాం అనుకుంది. అదైతే కుదరలేదంట. ఇంక అందుకని ఆ ప్లేట్ తీసేసి డైరెక్ట్గా గిన్నె పెట్టేసి దాని మీద మూత పెట్టేసి ఆ పెనం మీద కూడా మూత పెట్టేసి తర్వాత పొయ్యి వెలిగించి ఇక ఓ పావుగంట అయితే ఉడకబెట్టేసింది. తర్వాత ఉడికింది. చాకుకైతే అంటుకోలేదంటే చాలా నీట్‌గా వచ్చింది. కానీ ఎలా వచ్చిద్దో ఏమో అనుకున్నాను గానీ, మా అమ్మాయి తీసే ఫస్ట్ వంటకం స్వీట్ వంటకం అని చెప్పేసి అయితే నేను గుర్తుగా ఉండాలని చెప్పి అయితే వీడియో అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే పిల్లలు జాతర చేస్తారండి. కానీ వాళ్ళకి నచ్చింది చేస్తే వాళ్ళు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మీ ఇంట్లో మీ పిల్లలు ఫస్ట్ వంటకం చేసినప్పుడు గుర్తుగా పెట్టుకోండి. ఎందుకంటే చాలా ముచ్చటేసిద్ది. రేపొద్దున వాళ్ళు పెద్దయినాక చూసుకుంటే మాత్రం మా అమ్మాయి చేసే ఫస్ట్ స్వీట్ అనమాట. అందుకని ఇట్లా అయితే తీసుకున్నాను. మా పెద్దమ్మాయి చేసిన ఓరియో కేక్ కూడా నేను వీడియో తీసి పెట్టాను. వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కేక్ అయితే సూపర్గా వచ్చింది. ముందైతే వాళ్ళ అక్కయ్యకి పెట్టాలని చూస్తుంది. వాళ్ళ అక్కయ్య ఏమో నాకొద్దు ఎలా వచ్చిందో అని చెప్పి వాళ్ళ అక్కయ్య పాట పాడుతుంది. ఇదేమో లేదు ముందు నువ్వే తిను తర్వాత నేను తింటా అనిద్ది. అట్లాగే అనిద్ది కానీ ముందు చేసిద్ది కానీ స్వీట్ అయితే అసలు తిందు. చాలా తక్కువ తను తినేది. కానీ కేక్ అయితే సూపర్గా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.